అందుకనే మీ ముందుకు ఈరోజు వచ్చాను. ఇప్పటి వరకు అమీర్పేటలో కూర్చొని చెప్తూ ఉన్నాను. ఈరోజు మీ ముందు ఈ కెమెరా ముందు వచ్చి మీతో మాట్లాడడానికి వచ్చాను. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక కెరియర్ని చూజ్ చేసుకునే టైంలో ఒక ఫ్రెషర్ కానీ లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కానీ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడనో వాళ్ళ రిలేటివ్ చెప్పాడనో ఒక గుడ్డిగా ఒక టెక్నాలజీని నమ్మి వస్తున్నారు. కానీ అసలు మనకి ఏది ఫిట్ అవుతుంది, అసలు మార్కెట్లో ఏది డిమాండ్ ఉంది, అసలు మార్కెట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఎవ్వరికీ తెలియదు. ఇన్స్టిట్యూట్ వాళ్ళేమో మిమ్మల్ని ఎన్రోల్ చేసుకొని మీ దగ్గర ఫీజు వసూలు చేసుకుందామనే ఆలోచనలో ఉంటారు. మీరేమో మా బాబాయ్ చెప్పాడనో మా రిలేటివ్ చెప్పాడనో సరే ఆ కోర్సు త్వరగా చేసేసి ఎక్కడ జాబ్ కొట్టేద్దామా అన్న ఆలోచనలో ఉంటారు. ఆ ఆలోచనలే ఉంటారు కానీ అది ఆచరణకి తీసుకురారు. అదే ఇక్కడ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ ఏది నేర్చుకోవాలనేది క్లియర్గా తెలుసండి వాడికి. ఎవరో వాళ్ళ రిలేటివ్ చెప్తేనే కదా, ఎవరో ఒక హెడ్ మాస్టర్ చెప్తేనే కదా, ఎవరో ఒక హెచ్ఓడి చెప్తేనే కదా, ఎవరో వాళ్ళ బ్రదర్ చెప్తేనే కదండి. కానీ ఆ బ్రదర్ చేసేది సాఫ్ట్వేర్ అయితే ఆ సాఫ్ట్వేర్లో అతను చెప్పేది కాకుండా మిగతాది ఏదైనా చెప్తాడు. అది ప్రాబ్లం ఇక్కడ. ఒక చిన్న లాజిక్ ఇక్కడ నాకు మిస్ అవుతూ ఉంటుంది. ఏంటంటే, ఒక బ్రదర్ అతను చెప్పేది చెప్పకుండా, అతను చేసే వర్క్ చెప్పకుండా ఏదేదో టెక్నాలజీని ఎందుకు చెప్తాడు? ఎందుకంటే అతన్ని కెరియర్ని డిస్టర్బ్ చేయడానికి కాదు, అతను చేసేది ఫీల్ అవ్వట్లా. నీకు వేరేదైతే బెటర్ అనిపిస్తుంది అతనికి. సో అందుకనే తను వేరే సజెస్ట్ చేస్తాడు. ఓకే, సజెస్ట్ చేశాడు, వెల్ అండ్ గుడ్. తన నాలెడ్జ్ ప్రకారం తను సజెస్ట్ చేశాడు, వెల్ అండ్ గుడ్. కానీ అమీర్పేటకు వస్తే అమీర్పేటలో అది నీకు సెట్ అవుతుందా లేదనేది తెలియదు, ఎవరు చెప్పేది లేదు. నీకు ఆ కోర్సు ఇస్తాడు, ఆ కోర్సు నుంచి ఎలా వెళ్ళాలో చెప్తాడు, అంతకు మించి ఏం చేయరు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి తగ్గ ఒక కోర్సు నేర్చుకోకుండా మనం ఇక్కడనే అమీర్పేటల్లోనే హాస్టల్స్లోనే ఉండిపోతున్నాం. సో ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, చూస్ ద బెస్ట్ చాయిస్, దెన్ డూ యువర్ కమిట్మెంట్, కీప్ యువర్ కమిట్మెంట్ అండ్ డూ యువర్ వర్క్, then it will leads to a good career. So my intention is that, so choose the best path and make some commitments on it. Thank you.